హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. క్యారెట్ ఫ్రై రెసిపీని చాలా ఈజీగా, చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఇది చాలా బేసిక్ మెథడ్ అండి. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వారి కోసం, బ్యాచిలర్స్ కోసం ఈ వీడియో చేశాను. రండి రెసిపీ చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పావు టీ స్పూన్ జీరా, పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయను చిన్నగా తరుక్కొని వేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు రెబ్బలు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరుక్కున్నటువంటి పావు కేజీ క్యారెట్ ముక్కల్ని వేసుకోండి. వీటిని ఒకసారి చక్కగా కలుపుకోండి. ఈ క్యారెట్ ముక్కల్ని నిమిషానికి ఒకసారి కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకుంటూ ఫ్రై చేస్తూ ఉండండి. ఇది ఫ్రై కర్రీ కాబట్టి ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఫ్రై చేస్తూ కర్రీ మొత్తం దగ్గర పడే వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా కర్రీ మొత్తం దగ్గర పడే వరకు ఫ్రై చేయండి. మనం గరిటెతో తుంచితే అవి సాఫ్ట్‌గా చునుగుతున్నాయి కదా అండి. ఈ విధంగా ఉడికే వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, పావు టీ స్పూన్ మిరియాల పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి ఇవన్నీ 2, 3 నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేయండి. మనం వేసిన ఉప్పు, కారం, మసాలా కర్రీతో చక్కగా కలిసిపోయాయి అంటే మన క్యారెట్ ఫ్రై రెడీ అండి. ఈ టైంలోనే కాస్త కొత్తిమీర కూడా వేసి మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారు అంటే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్‌గా ఉంది కదా! మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.